హైదరాబాద్లో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు విశ్వవిశ్వాని స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీలో అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని వివిఎస్పి తుముకుంట క్యాంపస్లో ఆరంభించారు. జిల్లా వ్యాప్తంగా 10 గ్రామాల్లో రోడ్ ర్యాలీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో మేడ్చల్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ వెంకటరెడ్డి, ఇన్స్పెక్టర్ హనుమాన్ గౌడ్, వివిఎస్పి డైరెక్టర్ మదన మోహన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. నేను నియంత్రిస్తాను, ఫోన్ వాడుతూ వాహనం నడపను, పాదచారులకు అండగా నిలుస్తాను, రోడ్డుపై నైతికత మరియు సహనంతో ఉండడానికి కట్టుబడి ఉంటాను. నేను ట్రాఫిక్ సిగ్నల్స్ను గౌరవిస్తాను, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ను తప్పనిసరిగా ధరిస్తాను. నేను మద్యం సేవించి వాహనం నడపను. బాధ్యత గల పౌరునిగా ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యత ఇస్తాను. రోడ్డు మీద ప్రమాదాలను నివారించడానికి నా వాహన వేగాన్ని నేను నియంత్రిస్తాను, ఫోన్ వాడుతూ వాహనం. This is wherever you are, imagine your role, play, or a grandfather, grandmother. If your family loses a person, what would be the fate of that family? Imagine, take this subject to the public. If we lose our life, what happens? The fate of our parents, if you are a children, the fate of parents, grandparents. If you are earning